నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన తల్లి, తెలంగాణ తల్లికి అందరికి కాదని విగ్రహాన్ని గురించి అయితే తనైతే వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవలి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నిన్న కవిత గారు మాట్లాడిన తీరు ఎలా ఉంది? అసలు తెలంగాణ తల్లి అంటే ఆఫ్రికా తల్లి, కాంగ్రెస్ తల్లి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తామని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీని మీద ఏం మాట్లాడు? అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏ రకంగా గౌరవించాలో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఇది అంటే ఆషామాషిగా వాళ్ళలాగా దొంగచాటుగా పెట్టిన విగ్రహం కాదు. ఇది అధికారికంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారము ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఒక తెలంగాణ తల్లి విగ్రహంగా ఒక ప్రపంచానికి చూపెట్టే ఐకాన్గా ఈరోజు తెలంగాణకు ఒక ఐకాన్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్సీగా తనకు ఉంటుంది, ఒక ఎమ్మెల్సీగా. కానీ అట్లాంటి నిర్ణయాలను కూడా తప్పుపట్టుకుంటూ మాట్లాడే వాళ్ళను ఏ రకంగా మనం అందామో ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఆవిష్కరించిన దాన్ని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఆవిష్కరించిన విగ్రహాన్ని వాళ్ళు అధికారికంగా ఏ రోజైందో ఆవిష్కరించారా, దానికి ఏమైనా గెజెట్ తీసుకొచ్చారా, వాళ్లకు ఇష్టానుసారంగా అంటే 2007లో ఒక రకంగా, 2014లో రకంగా, మధ్యలో రకంగా, వాళ్ళ యొక్క నాన్న టేబుల్ మీద మరో రకంగా, ఇట్లా రకరకాలుగా తెలంగాణ తల్లి ఇదే రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు విధానాన్ని మార్చేసిన చరిత్ర వాళ్ళది. కానీ మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంగా సుదీర్ఘంగా ప్రతి ఒక్క కళాకారులు, మేధావి సంఘంతో మేము చర్చించిన తర్వాత ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏ రకంగా ఉండాలా, దేవతా రూపురేఖలతో ఉండాలా, లేకపోతే ఒక తల్లిలాగా ఆశీర్వదించే విధంగా ఉండాలా అనే అభిప్రాయం మేరకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నాం. దాన్ని కూడా గౌరవించడం చేతగాక ఒక ప్రజాప్రతినిధిగా ఉంది ఆమె. ఒక దొడ్డిదారిలో ప్రజాప్రతినిధిగా అయ్యింది, ఆ మండలిలో కూర్చుంది. ప్రజలు తిరస్కరించింది ఆమెను. ఒక ఎంపీగా తిరస్కరిస్తే ఆమెకు ఏ పదవి లేకుంటే వాళ్ళ అయ్య దయాదాక్షిణ్యాల మీద నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాల మీద ఆమె మండలిలో కూర్చుంది. అట్లాంటి ఆమెకు ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించేంత ఔదార్యం లేదు, ఆమెకు అంత గొప్పతనం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యాఖ్యలను చేసిన వాళ్ళను ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే, వాళ్ళను శిక్షించాల్సిందే. గతంలో వాళ్ళు తయారు చేసిన బొమ్మలు అధికారికంగా పెడితే మేము మార్చేస్తే తప్పు. వాళ్ళ తల్లులను మార్చిన చరిత్ర వాళ్ళకుంది, మాకు కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే బొమ్మను అధికారికంగా పెట్టినాము. అది తెలంగాణకు గుండెకాయ లాంటి తెలంగాణ కార్యక్రమాల రూపకల్పన అనేది ఎక్కడైతే సచివాలయంలో జరుగుతుందో ఆ సచివాలయం కేంద్రంగా మేము అధికారికంగా పెట్టిన దాన్ని తప్పుపట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి, అదే రోజు ఏదైతే ఉద్యమకారులని కొంతమంది పేర్లు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ₹1,00,00,000 300 గజాలు ఇల్లు స్థలం కూడా ఇస్తామని చెప్పారు. దాంట్లో మహిళలు లేకపోవడాన్ని కూడా కవిత గారు తను చెప్తా ఉంది. మహిళలకు అక్కడ వరాలేమో పురుషులకు ఇస్తా ఉంది, పేరేమో మహిళల పేరు పెట్టుకున్నారని అంటా ఉంది. దీని మీద ఎలా చూస్తారు? అసలు వాళ్ళకు ఒక మహిళల గురించి మాట్లాడే నైతికత లేదు అంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2014 నుండి 18 వరకు కూడా కనీసం ఒక మహిళా మంత్రిని కూడా ఇవ్వలేని ప్రభుత్వం వాళ్ళది. మహిళలను గౌరవించడం చేతగాని ప్రభుత్వం వాళ్ళది. ఈరోజు మహిళల గురించి మాట్లాడేంత నైతికత ఆమెకు లేదు అంటున్నా. ఒక మహిళలు చేయని వ్యాపారాన్ని కూడా ఆమె దొడ్డిదారిలో చేసి జైలుకి వెళ్ళేసి వచ్చిన ఆమె మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఆమెకు అర్హత లేదు అంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఏదైతే మీరు గతంలో కవులు, కళాకారులు, రచయితలను చాలా అవమానించిండ్రు. గద్దర్ గారిని కనీసము మీరు ఏదైతే ఆయన ప్రజాభవన్ గేటు కూడా దాటనీయలేని పరిస్థితి ఉంది. అట్లాంటి గద్దర్ గారి కూతుర్ని తీసుకొచ్చి మేము తెలంగాణ రథసారథిగా, కళా సాంస్కృతిక రథసారథిగా పెట్టుకున్నామంటే మేము మహిళకు గౌరవం ఇచ్చినట్ట కాదా ఒకసారి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందంటే ఈరోజు కళాకారులకు వేదిక,
ఒక కళా సారథి, ఒక కళా వేదికకే ఆమెను ఒక చైర్మన్గా చేసుకున్నామంటే ఈరోజు మహిళలకు మేము ఔచిత్యం కల్పించినామా, వాళ్ళు కల్పించినలా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, వాళ్ళ పార్టీ పేరులోనే తెలంగాణ మార్చుకున్న వాళ్లకు తెలంగాణ అనే పదం ఉచ్చరించే నైతికత లేదని మేము అంటున్నాం. ఫైనల్గా వాళ్ళు మళ్ళీ గాంధీ భవనానికి తెలంగాణ తల్లిని పంపిస్తామని చెప్తా ఉన్నా. దీని మీద ఏం చెప్పదలుచుకున్న బీఆర్ఎస్ నాయకులు? వాళ్ళ నాన్న తరం కాదు కదా, వాళ్ళ తాత తరం కూడా కాదు. ఈరోజు తెలంగాణ అనేది సోనియా గాంధీ గారు తలుచుకోవడం వల్ల, సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ బిడ్డల బలిదానాలను చూసి చలించి ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైన పర్వాలేదు, తెలంగాణ బిడ్డల బాగోగులు ముఖ్యము అనే రీతిలో ఆమె తెలంగాణ ఇచ్చి అంత త్యాగాన్ని చేసిన ఆమె ఈరోజు నిజంగా మేము పెట్టుకోవాలంటే తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని పెట్టుకోవచ్చు. కానీ మేము అలా పెట్టుకోకుండా కేవలం తెలంగాణ తల్లి అంటే ఒక చాకలి ఐలమ్మ రూపంలాగా, ఒక సమ్మక్క సారలమ్మ వారసురాల్లాగా, ఒక పచ్చదనానికి ప్రతీకలాగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పాడి పంటలకు ఏదైతే ప్రతీకగా ఉందో ఒక పచ్చదనంతో కూడిన చీరతో, ఒక మాతృమూర్తిని పోలిన మంచి స్వరూపాన్ని కలిగిన ఒక మహిళను తయారు చేసి చేతిలో ఏదైతే తెలంగాణలో పంటలు పండుతాయో అలాంటి వాటిని ఐకాన్గా చూపిస్తూ ఈరోజు విగ్రహాన్ని తయారు చేసుకుంటే వీళ్ళకి ఎందుకంత ఉలుకొచ్చింది అంటున్నా. వాళ్ళు చేసుకున్న బొమ్మలు, గతంలో వాళ్ళు చేసుకున్న బొమ్మలు కేవలం రాజకీయం కోసం వాడుకున్నారు. కేవలము వాళ్ళ బిడ్డ స్వరూపం ఉండాలనే ఉద్దేశంతో ఆ బిడ్డ యొక్క ప్రతిరూపాన్ని పెట్టుకొని వాళ్ళు వాడవాడలా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ అధికారికంగా పెట్టుకోలేదు. వాళ్ళ బొమ్మలు టీఆర్ఎస్ బొమ్మలు అంటున్నాం, కల్వకుంట్ల బొమ్మలు అంటున్నాం. ఈరోజు మేం చేసిందే నిజమైన తెలంగాణ బొమ్మ అని చెప్తున్నాం. కల్వకుంట్ల కవిత గారు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా తనకు లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి మహిళలకి ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వకుండా, అంటే ఫస్ట్ ఏదైతే 5 సంవత్సరాల్లో మంత్రి పదవులు ఇవ్వకుండా మీ నాన్న పరిపాలించిన తీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీరే అని కూడా రాహుల్ గారు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ గిరిబాబ్తో మీ అనిల్, గాంధీ భవన్. Subscribe us and press the bell icon for more interesting updates.